అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ కూడా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. రాజీనామా చేసిండ్రు కేంద్ర చదువుల శాఖ మంత్రి. విద్యార్థులు పట్టుబట్టిందంటే ఇడిచిపెట్టేది లేదు. డ్రగ్స్ అనే పదం వినిపించద్దట చదువుల శాఖల. కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడట సీఎం సారు. రాష్ట్రంలో షెయి సర్కార్ చేయలేదా పేపర్ లీకు? ఇప్పుడు పత్తితు మాటలు ఎందుకు అంటుండ్రు బండి సారు. కాంగ్రెస్ సర్కార్లో ముదురుతున్నాయట కయ్యాలు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటుండ్రు ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో కారు పార్టీకి మొత్తానికే లేదట క్యాడరు. పూ పార్టీకి పుష్కలంగా ఉన్నదట మ్యాటరు. సెంటర్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిండట. అగో వారం దినాల సంధి దేశం మొత్తం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేసుకుంటా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని లొల్లి చేసిండ్రు. మరి ఇప్పుడు చదువుల మంత్రి రాజీనామా చేసిండని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. దేశంలో జరిగిన పేపర్ లీకు పంచాయతీతోని షురువైన నిరసనలు షిల్కి గాలివానైనట్టు ఇప్పుడు భారత్ మొత్తం పొట్టు పొట్టు జరగబట్టే విద్యార్థులు మొత్తం ఏకమయ్యి సడాకుల మీదకి వచ్చి సమరం చేసిండ్రు. పేపర్ లీకును బాధ్యతగా తీసుకొని సెంటర్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారును రాజీనామా చేపియాలి అని డిమాండ్ చేసిండ్రు. అటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున సెంటర్ సర్కార్ మీద పోరాటం చేస్తామని చెప్పి రాజీనామా చేసేదాకా ఇడిచిపెట్టేది లేదని చెప్పి జంతర్ మంతర్ కాడ చేసిన లొల్లి చాలా పెద్దగానే అయింది. మరి పోరాటాలు చూసిన సెంటర్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ కూడా వెంటనే రాజీనామా చేసి ప్రధాని సార్కు ఉత్తరం రాసి పంపిండ్రట. అయితే చదువుకునే పిల్లలంతా సడాకుల మీదకొచ్చి సమరం చేసుడు కాదు, మన భారత బలమే మీ యువశక్తి. అసొంటిది ఇప్పుడు విద్యార్థులయ్యాక కొందరు కుట్రలు చేయాలని చూస్తుండ్రు కాబట్టి మీరు తప్పుడు తవ్వలబోదా అని చెప్పి రాజీనామా చేస్తున్నా అనుకొచ్చిండట. అటు చదువుల మంత్రి రాజీనామా చేసిండని సంబరంతోని కాక్రోచ్ పార్టీ పెబ్బ ఇట్లా అనుకొచ్చిండట. ఆ ముచ్చట కూడా ఓ పారి నుర్రి. गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम. तो डरना नहीं है, डरना नहीं है. डेमोक्रेसी है. अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी? అగో ఇన్నరా చదువుల శాఖల ఇప్పుడు అసలైన మార్పు షురువైంది. ఇప్పుడు ఒక్క వికెట్ పడ్డది, ముంగటున్నది అసలైన పండగ అన్నట్టు అనుకొచ్చిండట. అటు సోషల్ మీడియాలో కూడా చాలా మంది విద్యార్థులంతా కూడా ఇది స్టూడెంట్స్ పవర్, స్టూడెంట్స్ అనుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే అని గట్టిగానే రాసుకుంటా కామెంట్లు పెట్టుకుంటా పొట్టు పొట్టు వైరల్ చేస్తుండట. రాష్ట్రంలో ఉన్న సర్కారు బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు అన్నీ కూడా పిల్లలు ఏం చేస్తుండ్రు? చక్కగా చదువుకుంటుండ్రా లేకుంటే సాటుగా అడ్డమైన గంజాయి డ్రగ్స్ అనుకుంటా తిరుగుతున్నారా అనేటిది కూడా ఓ కంట కనిపెట్టుకుంటున్నారట. చదువుకునే పిల్లలు ఎవ్వరు కూడా డ్రగ్స్ అనేటివి తీసుకుంటే దానికి సర్కారు తప్ప ఒక్కటే కాదు, అటు చదువుకునే కాలేజీ అయినా సర్కారు బడి అయినా యూనివర్సిటీ అయినా వాళ్ళది కూడా జిమ్మెదారి అనేది ఉండాలన్నట. అగో ఈ ముచ్చట వాళ్ళు అన్నారంటారా? మీరే చూడుర్రి. ముఖ్యమంత్రి యనమల రేవంతాలు రాష్ట్ర పోలీసు పెబ్బను, తతిమ పోలీసు ఆఫీసర్లందరినీ పిలుచుకొని ఇట్లా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండ్రట. చదువుకునే పిల్లలు చెడుతోవలు పట్టుకుంటా చూసుకోవాల్సిన బాధ్యత బడులకు కూడా ఉంటది.
విద్యార్థులు ఏ విద్యా సంస్థలు చదువుతారో ఆడ అడ్డమైన గంజాయి డ్రగ్స్ అనుకుంటా తిరగకుండా చూసుకోవాలి. ప్రతి కాలేజీలా యూనివర్సిటీలా బడిలో కూడా డ్రగ్స్ మీద ఓ కమిటీ పెట్టి పిల్లలను ఎప్పటికప్పుడు ఎవ్వరు ఎట్లున్నారు ఎవ్వరు ఎటు తిరుగుతుండని కంటగాని పెట్టుకుంటూ ఉండేటట్టు పని చేపించుకోవాలని చెప్పిండట. ప్రతి బడిలా కాలేజీలా అంతటా కూడా డ్రగ్స్ కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి. QR కోడ్లను కూడా ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. డ్రగ్స్ తీసుకుంటున్న అనుమానం వస్తే తీసుకున్న పిల్లగాడినే కాదు చదువుకుంటున్న బడి మీద కూడా గట్టిగానే చర్యలు తీసుకున్నట్టు ఉంటదని చెప్పుకొచ్చినట. ఇప్పటి సంధి చదువు చెప్పే కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు అన్ని కూడా డ్రగ్స్ అనేది లోపలికి రాకుండా చూసుకోవాలి. పిల్లలకు చక్కని చదువులు చెప్పాలని అనుకొచ్చిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో అన్నట్టు ఇప్పుడు మీరు మంచిగానే చెప్తున్నారు కానీ ఓ దిక్కు మీ షేయి సర్కారు ఏళ్ళు వల్లకు వచ్చినాక చదువుల మంత్రిగా మీరు ఇమానం తిన్నాక సర్కారు బడిలా మీ సర్కారు పెట్టే ఒంటిపూట బువ్వ తిని చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాండ్ల పాలైతుండ్రు. మొదలు పిల్లలకు సౌలతులు సక్కదనం చేసే పని పెట్టుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో షేయి సర్కారు జయంగా 4 లక్షల మంది నిరుద్యోగులంతా కూడా కోర్టుల చుట్టూ కేసుల కోసం తిరుక్కుంటా ఆగమవుతుండట. అగో ఓ దిక్కు సెంటర్ సర్కారుకు శాతగాక పేపర్ లీకులు చేసి విద్యార్థులను ఓ దిక్కు పువ్వు సర్కారు ఉత్తపుణ్యానికి ఆగం చేస్తుందంటే ఇప్పుడు షేయి సర్కారు జయంగా కూడా చదువుకునే పిల్లలు చందన అయిందని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. 10th పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి. ఆ విద్యార్థులు గ్రూప్ 1 అన్యాయాలు 4 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం గ్రూప్ 1 విద్యార్థులు 4 లక్షల మంది దాదాపు కోట చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు కొట్టాడుతున్నారు మీ మూర్ఖత్వం వల్ల. రైల్వే స్టేషన్ పడుకుంటున్నారు. కోర్టు ఫీజులు కట్టలేక 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు చందాలు వాళ్ళు చందాలు వేసుకొని కోట్ల ఫీజు కట్టే పరిస్థితి. అగో ఇన్నరా పూపాటి పెద్ద ముత్తైదు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అంటుండ్రు. మొత్తం ముచ్చటి నుర్రి. ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కనీసం వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళా నువ్వు హైకోర్టు పోతివి. ఆడ అడ్వకేట్ సరిగ్గా వాదించలేదు, కోర్టు మీ ఫేవర్ ఇచ్చే మళ్ళీ సుప్రీంకోర్టు ఇప్పటికీ బాధపడుతున్నారు. 4 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకొని ఇలా ముఖ్యమంత్రి శుద్ధ పూసలక్క మాట్లాడుతున్నాడు. అగో ఇన్నరా మళ్ళీ సర్కారు ఏలు వల్లకు వచ్చినాక తెలంగాణలో కూడా షేయి సర్కారు పెట్టిన పోటీ పరీక్షల్లా పేపర్ లీకులతోని ఒక్కరు కాదు ఇద్దరు కాదు 4 లక్షల DSC విద్యార్థులంతా ఆగమై రోడ్ల మీద పడ్డంత పని అయింది. ఇప్పటికి కూడా కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి పాసులు అవుతుండ్రు. ఇప్పుడేమో అసలు ఏం జరగనట్టు నీటి పరీక్ష గురించి మాట్లాడుతుండని మంచిగానే అరుచుకున్నాడు. ఇంకా మస్తుగానే అన్నాడు ఆయనతో ముచ్చటి నుర్రి. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. మొన్న మీరు చూడండి, నీట్ ఎగ్జామ్ అయిపోయింది. గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇదే ముఖ్యమంత్రి సన్మానం చేసి ఉండాలి. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రోడ్డు మీద చిన్న అల్లరి ముక్కలు చేసే రాజకీయ ముక్కలు చేసే ధర్నాలు వాళ్ళని అడగకు. ఆ నీట్ లో సెలెక్ట్ అయ్యి నువ్వు సన్మానం చేసిన విద్యార్థులను అడుగుపోయి నీట్ ఎగ్జామ్ మంచిగా జరిగిందా లేదని అడుగువారు సమాధానం చెప్తారు. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య బండి సారు ఇప్పుడు మీరు బాగానే చెప్తుండ్రు గాని ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా మీ పువ్వు సర్కారు ఏలు వల్లకు వచ్చిన కానుంచి ఇప్పటి వరకు మీ బీజేపీ సర్కార్లో కూడా బుద్ధి లేకుండా పేపర్ లీకులు అయినాయి కదా సారు. అయినా ఇప్పుడు మీరు కూడా ఏం తెలవనట్టు ముచ్చట్లు చెబుతుండ్రు గాని ఓ దిక్కు భారత్ మొత్తం విద్యార్థుల ధర్నాలతోని బగ్గుమనబట్టే. అయినా మీ సెంట్రల్ సర్కారు ఇంతనన్న యుగురం లేకుండా వాయే నిరసనలు చేస్తున్న విద్యార్థులను తిప్పలు పెట్టుకుంటా ఇప్పుడు తప్పుడు ముచ్చట చెప్పబడితిరి. ఇప్పుడున్న యుగురంతో విద్యార్థులు చేస్తున్న డిమాండ్లను వెంటనే ముంగటేసుకొని కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు కిరికిరి పెద్దగానే అవుతున్నది కదా. అగో మొన్నటిదాకానే మళ్ళీ సర్కారు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ సార్ నడుమ సాటుగా కయ్యాలవుతున్నాయనంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలకు ఏం లొల్లులు అవుతున్నాయి అంటారా?
చెప్తాపాన్రి 2 దినాల సంధి అటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సార్కు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి సార్ల నడుమ పంచాయతీ మంచిగానే అవుతున్నది కదా. చిలికి గాలివాన అయినట్టు ఇప్పుడు ఇద్దరి నడుమల కూడా కయ్యం పెద్దగానే అవుతున్నది. మరి ఏం కయ్యం అవుతున్నది? ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతగానం ఏమనుకుంటుర్రంటే మీరే మంచిగా నుర్రి. తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ సార్ ఏమంటుండో. అయ్యా సామెల్ సారు, ఇక షురూ చేయండి మీ సుప్రభాతం. ఇవాళ ఈ రేసం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామెల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలేము, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటల జనం మధ్యలో ఉంటుంది. అగో ఇన్నరా తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ సార్ ఏమంటుండో. ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటినుర్రి. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలు కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను. అయ్యా ఎమ్మెల్యే సారు, ఇప్పుడు మిమ్మల్ని కలుపుకోబోలేదని ఎవరన్నారు? మీరు ప్రజల నడుమలో ఉంటలేరని ఎవరన్నారు సారు? ఎందుకంత ఆయాసం తెచ్చుకుంటుండ్రు? కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ నీకు చక్కదనం ఏంటో తెలుస్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇష్టం ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. అయ్యా మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అంత మాట అంటే మరి ఇప్పుడు రోడ్ల మంత్రి ఏమన్నాడు సారు? ఆయన మీది కూడా బాగానే కోపానికి రాబడుతుంది. మెంటల్ ఖరాబ్ అయ్యి మందులస్వామి ఎంపీలు అయింది, జ్ఞాపకం మర్చిపోయినాయి. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే చేయడంతో ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరలు వేస్తాయి. అగో ఇన్నరా నల్గొండ జిల్లాల కోమరెడ్డి బ్రదర్స్ మొత్తం కాంగ్రెస్ ను ఆగం చేస్తుండ్రు. మా తుంగతుర్తిలో మీ పెత్తనం ఏందని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిర్రు. ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ సారు తలుగు తెంపుకున్నట్టు శంగ దుంకుతుంటే అటు మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కూడా సామెల్ సార్ గురించి ఇట్లా అనకొచ్చిండ్రు. ఆ ముచ్చట కూడా నుర్రి. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. అగో సామెల్ సారు ఓ దిక్కు ఎవల కాళ్ళు ఏలు పట్టుకోలేదు, ఎవల సంతకు పోలేదని అంటుంటే 100 సార్లు వచ్చిందని రాజగోపాల్ రెడ్డి సార్ అంటుండ్రు. ఏందంటారా? ఇంకా మస్తుగానే అన్నాడు, మొత్తం ముచ్చటినుర్రి. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. అగో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి తాకత్కు మించి తండ్లాడినం. తుంగతుర్తిలా సామెల్ సార్కు సీటు వచ్చేటట్టు చేసినామని అనబడుతుంది గాని ఓ దిక్కు నల్గొండ జిల్లా అనేది మీ అన్నదమ్ముల జిల్లా కాదు, ఇది శ్రమజీవుల జిల్లా అని అటు సామెల్ సారు అనబట్టే. అయ్యా రాజగోపాల్ రెడ్డి సారు అసలు ముచ్చట చెప్పుండ్రి సారు. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది. అయ్యా ఎమ్మెల్యే సారు మరి అంత కష్టపడి అధిష్టానంను అడిగి మరి టికెట్ తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యేని చేసిన అని చెప్పబడుతుంది. అటు సామెల్ సార్ అయితే ఎస్సీ అని చెప్పి మమ్మల్ని వెనకకు నూకుతామంటే నడుస్తుందా? దండోరా వేస్తాం, దగడు పుట్టిస్తాం, మునుగోడులా పాతర వేస్తామని అనబట్టే. అయ్యా ఎమ్మెల్యేలారా మరి ఇట్లా ప్రెస్ మీట్ ముంగడికి వచ్చి మీ పంచాయతీ ముచ్చట చెప్పుడు కాదు, ఇగురంతోని పబ్లిక్ ఏం పని చేయాలో ఆలోచన చేసే పని పెట్టుకోండి, మంచుకుంటది అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు.
తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీకి ఇప్పుడు క్యాడర్ అనేది లేదట. అగో ఓ దిక్కు రాష్ట్రంలో దినకింత కారు పార్టీనే క్యాడర్ పెంచుకుంటూ పోతుందని అంటుంటే బీఆర్ఎస్ పార్టీకి పత్యాలనే లేదు, పబ్లిక్ ఎవరు దేక్తనే లేదని ఎవరన్నారు, ఏం కథ అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఆడదాకపోయి అడుచుకుందాం పాది. అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేదు, అక్కడ పోయిన వాళ్ళందరూ ఎన్ఎస్పీ కాంగ్రెస్ తోటి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్న ధారణ ఇందిరా పార్క్ లో అక్కడ జనమంతా కూడా కాంగ్రెస్ జనం, రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడుతా ఉన్నారు మోదీ గారిని బద్నాం చేయడానికి. అగో ఇన్నరా పూపార్టీ పెద్ద ముత్తైదు కమ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో. కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ధర్మ చౌక్ కాడబెట్టిన నిరసన కార్యంకి వచ్చింది మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలేనట. ఇప్పుడు కమలం పువ్వు పార్టీని బద్నాం చేయనీకే కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ సాటుగా చేతులు కలిపినాయని అనుకొచ్చిండ్రు. అయ్యా రామచంద్రరావు సారు, మరి తెలంగాణలో మీ పువ్వు పార్టీ నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలుండి కూడా ఎంత క్యాడర్ను పెంచుతున్నారు సారు? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు విమానం దీని ప్రమాణం చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎంత క్యాడర్ను పెంచారు సారు? ఓ దిక్కు రాష్ట్రంలో మీ పువ్వు పార్టీనే పునాది ఏర్ల కాడికెళ్ళి ఎండిపోతుంది, మొగ్గ మొత్తం రాలిపోతుంది, కాండం మొత్తం ఏడి కాడికి ఎండిపోతుందని, దినం కింద దగ్గర పడుతుందని అటు దేశం కోసం ధర్మం కోసం తిరిగి మీ కార్యకర్తలు రంది పడుతుంటే ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళు ఏలుబడి చేసిన కారు పార్టీకే క్యాడర్ లేదని అనబడుతుంది. అయినా మొదలు ఇగురంతోటి మీ పువ్వు పార్టీని పచ్చగా ఇగురు పెట్టించే పని పెట్టుకోండి సారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పొద్దు గడిపే పని పెట్టుకోకండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.